ఎక్కడికైనా లాంగ్ డ్రైవ్ వెళ్ళినప్పుడు మధ్య మధ్యలో మనకి చిన్న విరామం కావాల్సి వస్తే ఇలా మంచి చినుకులు పడే టైంలో ఎక్కడైతే వేడి వేడి పునుకులు అయితే వేస్తున్నారో మనం చూద్దాం, ఎలా ఉన్నాయో చూసి తీసుకుందాం. చెప్పాను కదా, బయట మంచి వాతావరణం, చినుకులు పడుతున్నాయి. కార్ పార్క్ చేసాం. ఇక్కడైతే పునుకులు చాలా ఫేమస్ అన్నమాట. పునుకులు గారెలు కూడా వేస్తారు పూర్వం నుంచి. 36 సంవత్సరాలు బట్టి నుంచి వేస్తున్నారండి. మా అత్తయ్య గారు వాళ్ళ అమ్మగారు వేసేవారు, ఇప్పుడు మేము వేస్తున్నాం. మా అత్తయ్య గారు వాళ్ళు రుబ్బేసేవారు. 36 పెట్టి అమ్ముతారు మీరు? మా అత్తయ్య గారు అమ్మేవారండి. ఇప్పుడు నేను వచ్చి 15 సంవత్సరాలు అవుతుందండి మా మ్యారేజ్ అయ్యి. మా అత్తయ్య గారు 36 సంవత్సరాలు ఇప్పుడు కాబట్టి ఇంకా అలా కంటిన్యూగా వేస్తున్నామండి, మానే లేదు. టేస్ట్ అయితే అదిరిపోయింది. అంటే ఒరిజినల్గా ప్యూర్ పెసరపప్పుతో చేసిన పునుకులు అన్నమాట. ఏ విధమైన కల్తీ లేదు దీంట్లో, చాలా టేస్ట్ ఉన్నాయి. ఇవి గారెలు, బొబ్బరిగాయలు అనుకుంటా. ఇవి కూడా టేస్ట్ చేద్దాం. చాలా క్రిస్పీగా ఉన్నాయి. మిగతా కార్లో తిందాం. కారులో గారెలు పెట్టుకుని ఇలా వర్షంలో ట్రావెల్ చేస్తుంటే చాలా మంచి అనుభూతి అనమాట ఇదంతా కూడా. ఇక్కడైతే ఖాళీ లేదు, చూసారు కదా. నేను వచ్చాక అలా ఈ గారెల కోసం, పునుగుల కోసం ఈవినింగ్ స్నాక్స్ కదా, ఈ టైంలో గట్టిగా ఆగుతున్నారు. కార్లు కూడా ఆగుతున్నాయి. వేడి వేడి గారెలు అనమాట. పునుకులు వడలు చాలా టేస్టీగా ఉన్నాయి. ఇంకా వేడితో ఈ చల్లని వాతావరణంలో ట్రావెలింగ్ అయితే మరింత స్పీడ్గా మనం వెళ్ళొచ్చు అనమాట. ఫర్ మోర్ వీడియోస్ షేర్, లైక్, సబ్స్క్రైబ్.